హై ఆల్ బ్రాకోలీ సూప్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ యాడ్ చేసుకుని అందులో చిల్లీ, వెల్లుల్లి, నెక్స్ట్ ఓవర్ నైట్ సోక్ చేసిన ఆల్మండ్స్ని పీల్ చేసి ఒక 15 ఆల్మండ్స్, తర్వాత చిన్న చిన్న ఆనియన్స్ యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా వచ్చి బ్రాకోలీ స్టెమ్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బ్రాకోలీ కూడా యాడ్ చేసేసి ఇందులోనే కొంచెం బిర్యానీ ఆకు అవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని 5 to 6 minutes కుక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ యూస్ చేస్తూ ఉండేది ఇండస్ వాళ్ళది ప్యాన్ అనమాట. దీని డీటెయిల్స్ కావాలంటే నేను ఇస్తాను. ఇక్కడ డిస్ప్లే అవుతున్న కూపన్ కోడ్ యూస్ చేశాను, 12% డిస్కౌంట్ ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒక 5-6 minutesకి మంచి కుక్ అయిపోతుంది మనకి. తర్వాత జార్లోకి షిఫ్ట్ చేసుకొని వాటర్ వేయకుండా ఓన్లీ బ్రాకోలీని మాత్రం జార్లోకి షిఫ్ట్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. దీని ఫుల్ ప్రాసెస్ ఇంకా క్లియర్గా కావాలంటే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట, చాలా స్మూత్గా మనం మిక్సీలో పట్టించుకునేయాలి. తర్వాత మళ్ళీ స్టవ్ పెట్టుకొని ఇక్కడ నేను గ్లాస్ కుక్వేర్ యూస్ చేస్తున్నాను. దీని లింక్ కావాలంటే ట్యాగ్ చేస్తాను. మనం మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకొని వెల్లుల్లి చిన్న చిన్నవి కట్ చేసుకుని ఆ బటర్లో డీప్ ఫ్రై అయిపోవాలి. ముందుగానే మిక్సీ పట్టించుకున్నాం కదా, ఈ బ్రాకోలీ స్మూత్ పేస్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ చూసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ ఒక పొంగు వచ్చేటప్పుడు ఆరిగానో యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. సర్వ్ చేసుకోవడం చాలా హెల్తీ. ఇది పిల్లల కళ్ళకి చాలా మంచిది, ఇమ్యూనిటీకి చాలా మంచిది, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా మంచిది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.